డీటెయిల్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తిరుపతి వేదికగా ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఇక గత 2 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రజలకు సమగ్ర నివేదిక అందించేందుకు ప్రభుత్వం ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు. విజయ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా ఏదైతే తిరుపతి భారీ స్థాయిలో సంక్షేమ సభ నిర్వహించడం జరిగింది. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనే నినాదంతో జరిగిన ఈ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవడం జరిగింది. గత 2 ఏళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమానికి, అభివృద్ధి పనులు, ప్రజలకు అందించిన సేవలు సమగ్ర నివేదిక ప్రభుత్వం విడుదల చేయడమే జరిగింది. ఏదైతే మహిళలు, రైతులకు, యువత, విద్యార్థులకు, పేద వర్గాల సంక్షేమానికి అమలు చేసిన పథకాలు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు, ఏదైతే పారిశ్రామిక పెట్టుబడులలో ఆకర్షణ, ఉపాధి అవకాశాలను కల్పించాలనే వంటి అంశాలపై నివేదిక అయితే ప్రస్తావించింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసం ఆమె ప్రభుత్వానికి బలమనే పేర్కొనడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతామని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రాన్ని అన్ని రంగంలో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని అయితే సభలో వ్యాఖ్యానించారన్నమాట. అదే వేదికపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడుతూ పారదర్శక పాలనకు, అవినీతికి నిరోధక, ప్రజల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ప్రజల ఆకాంక్షగా అనుగుణంగా పనిచేస్తున్న రాష్ట్ర పురోగతికి కూటమి ప్రభుత్వము కృషి చేస్తుందని అయితే పేర్కొన్నాడు. అదే విధంగా ఏదైతే మంత్రి నారా లోకేష్ కూడా విద్యా, సాంకేతిక పరిశ్రమలో, ఉపాధి రంగంలో ప్రభుత్వం ఏదైతే తీసుకున్న చర్యల్లో సానుకూలంగా ఫలితాలు ఇస్తున్నామని, యువతకు మెరుగైన అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. అలాగే రానున్న రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలులో సదుపాయాలు, విస్తీర్ణ, పెట్టుబడి ఆకర్షణ, మహిళలు సాధికారత, రైతు సంక్షేమం వంటి అంశాలపై కూడా భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక సభలో అయితే వివరించడం జరిగింది. ఏదైతే భారీ జనసందోహంతో మధ్య జరిగిన ఈ సభ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనకు ప్రతీకగా నిలిచిందనేది అయితే నాయకులు కూడా పేర్కొన్నారు. విజయ, రైట్, థ్యాంక్ యూ సువర్ణబాబు. ఏపీ వ్యాప్తంగా వైసీపీ నిరసనలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేస్తున్నారు ఫ్యాన్ పార్టీ నాయకులు. నియోజకవర్గ స్థాయిలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా మోసం చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంటి అందిస్తారు. చంటి, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వైసీపీ పార్టీ 2 ఏళ్ల కూటమి పాలనపై ఈ రోజు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అయితే మాత్రం చెప్పవచ్చు. ఎక్కడికెక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో ప్రతి చోట సరే స్వచ్ఛందంగా అయితే మాత్రం ప్రజలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీ చేపట్టిన ఈ 2 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలు అయితే మాత్రం స్వచ్ఛందంగా అయితే మాత్రం నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని అయితే మాత్రం చెప్పవచ్చు. అయితే వైసీపీ తలపెట్టిన ఈ వెన్నుపోటు సంక్షేమ పథకాల్లో ఈ కార్యక్రమంలో భాగంగా అయితే మాత్రం ఎక్కడికెక్కడ నిరసన చేపట్టడంతో పాటుగా అసలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ స్థాయిలో అందుతున్నాయి, అసలు సంక్షేమ పథకాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎందుకు 2 సంవత్సరాలు నెరవేర్చలేకపోయారు, ప్రజల పక్షాన పోరాడుతుంటే రెడ్ బుక్ పేరుతో మాపై కక్ష సాధింపుల చర్యలు చేపట్టడం జరుగుతుందా అని ఎక్కడికెక్కడ అయితే మాత్రం నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అయితే ఈ రోజు అయితే మాత్రం ఎక్కడికెక్కడ అంటే మాజీ మంత్రులతో పాటుగా ఎమ్మెల్యేలు అలాగే ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా వచ్చి వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో అయితే మాత్రం ప్రజలైతే పాల్గొనడం జరిగిందంటే మాత్రం 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో ఈ స్థాయిలో అయితే మాత్రం ప్రజల వ్యతిరేకత కొనసాగిందంటే రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో వైసీపీ ఇదే కనుక
ఈ వ్యతిరేకతను మూటగట్టుకుని ముందుకు సాగితే మాత్రం రాబోయే రోజుల్లో వైసీపీకి అయితే మాత్రం మంచి అభిప్రాయం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ రోజు అయితే మాత్రం సూపర్ 6 లో భాగంగా అసలు సూపర్ 6 ఎన్నికల హామీలు ఇచ్చిన పథకాలు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? గత ప్రభుత్వంలో వచ్చిన అప్పుల కంటే ఈ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో అప్పుల పాలన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పులు కూడా నెట్టేశారనేది అయితే మాత్రం ఈ రోజు అయితే నిరసన కార్యక్రమంలో అయితే మాత్రం మాజీ మంత్రులు అయితే నెగ్గది తెలిసారని మాత్రం చెప్పవచ్చు. అయితే పరిశ్రమల పేరుతో ఎక్కడ పరిశ్రమ తీసుకురాలేదని నిరుద్యోగ యువతను మోసం చేశారని, అలాగే మహిళలకు యువతలకు అయితే మాత్రం ఉపాధి కల్పిస్తారన్న ప్రభుత్వం ఎందుకు ప్రకటించుకోలేదని అయితే మాత్రం వైసీపీ నాయకులు అయితే మాత్రం ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా అయితే మాత్రం 4వ తారీఖు నుంచి ఈ నిరసన కార్యక్రమాలు వైసీపీ చేపడుతుంది. ఈ రోజు కూడా గత 10 రోజులుగా చేపట్టిన ఈ నిరసన కార్యక్రమాల్లో మండల స్థాయి, అలాగే కేంద్ర స్థాయి, అలాగే జిల్లా స్థాయిలో నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అయితే మాత్రం ఈ వైసీపీ చేపట్టిన ఈ వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా నిరసన కార్యక్రమాలు అయితే మాత్రం విజయవంతమైనది చెప్పవచ్చు. అయితే ఈ రోజు ఎక్స్ వేదికగా అయితే మాత్రం సోషల్ మీడియాలో కూడా ఈ రోజు అయితే మాత్రం ట్రెండింగ్ లో మాత్రం వెన్నుపోటు వైసీపీ చేపట్టిన ఈ నిరసన ట్రెండింగ్ లో నిలిచిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంటి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై రాజకీయ వివాదం కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించగా కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య విరుద్ధ చర్యగా అభివర్ణిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మరోవైపు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశంలో కూడా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నామినేషన్ తిరస్కరణపై జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం ఆర్ఓ నిర్ణయంలో ఎలాంటి జోక్యం ఉండదని తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? మానస, ఏదైతే మీనాక్షి నటరాజన్ తెలంగాణ వ్యవహారాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఏదైతే రాజ్యసభ స్థానం మధ్యప్రదేశ్ నుంచి నామినేషన్కి సంబంధించి కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఏదైతే స్కుట్నీ నేపథ్యంలోనే డిస్క్వాలిఫై చేసిన నేపథ్యం ఉంది. సో నిన్నే బీజేపీకి సంబంధించిన 3 ఎంపీలు రాజ్యసభ స్థానం నుంచి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్టు ఆర్ఓ ప్రకటించడం జరిగింది. ఏదైతే ఈ ప్రకటనకి సంబంధించి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మీనాక్షి నటరాజన్ ఏదైతే ఈ 3కి సంబంధించి అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో అది ఆపాలి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సో అది కూడా ఎక్కడ జరగని పరిస్థితి ఉంది. 3ని కూడా ఎన్నికల అధికారులు నిన్నే ప్రకటించడం జరిగింది. దాని తర్వాత ఏదైతే జరుగుతున్నటువంటి అన్యాయానికి సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అది ఈరోజు బెంచ్ పైకి వచ్చింది. ఏదైతే ఈ నామినేషన్లకు సంబంధించి ఏదైతే పొందుపరిచినటువంటి డీటెయిల్స్ ఏవైతే తప్పుగా ఉన్నాయి అని చెప్పేసి ఎన్నికల అధికారులు తిరస్కరించిన నేపథ్యం ఏదైతే ఉందో ఇది కరెక్ట్గా జరగట్లేదు, రాజకీయ పరంగా జరుగుతుంది. సో దీని వెనక ఎవరో ఉన్నారు. సో ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈరోజు బెంచ్ మీదకి వచ్చింది. ఏదైతే డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టులో కూడా ఈ కేసుకు సంబంధించి. ఎందుకంటే కేవలం ఇది ఎన్నికల అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టులో ఎలాంటి మేము చెప్పలేము. ఖచ్చితంగా ఏదైతే ఆర్ఓ ఇచ్చినటువంటి నిర్ణయమే తుది నిర్ణయంగా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. సో మహారాష్ట్రానికి సంబంధించిన 3 రాజ్యసభ బీజేపీ ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఒక తెలంగాణకి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి ఏదైతే తెలంగాణ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఏదైతే ఏఎస్సీ నుంచి వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఏదైతే ఇక్కడ మొత్తం కూడా ప్రైవేట్ కేసులకు సంబంధించి A4గా శ్రీలత అని పిటిషనరు ఒక ప్రైవేట్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదు. సో దీనికి సంబంధించి కేసుకు సంబంధించి డీటెయిల్స్ ఎక్కడ కూడా రాజ్యసభ నామినేషన్కి సంబంధించి పొందుపరచలేదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ మీనాక్షి నటరాజన్ పైన. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాజకీయానికి సంబంధించి భాగంగానే ఏదైతే ఇది ఖచ్చితంగా ప్రతి డీటెయిల్స్ కావచ్చు మొత్తం పిన్ టు పిన్ ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యే కానీ రాజ్యసభ కానీ పార్లమెంట్ అభ్యర్థులు కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా
నామినేషన్లో వేసే టైంలో ఇవన్నీ కూడా ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని పొందుపరచాలి ఎన్నికల రూల్స్ ప్రకారం. సో ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి ఏదైతే ఇక్కడ కేసు ఏదైతే ఉందో ప్రైవేట్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ అవ్వలేదు. సో దానిలో భాగంగానే ఆవిడ పొందుపరచలేదు అని చెప్పి కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి వర్గాలు కావాలని చెప్పేసి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఫిల్ చేయలేదు. సో ఖచ్చితంగా రాజ్యసభ స్థానానికి సంబంధించి డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో దీనికి మొత్తానికి సంబంధించి కేసుకు సంబంధించి ఏదైతే జూన్ 6వ తారీఖున ఏదైతే కాంగ్రెస్ పెద్దలు దగ్గర ఉండేటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో శ్రీలత అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తీసుకుని బీజేపీ పెద్దలకి మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులకి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలే చేరవేర్చారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేదంటే బీజేపీ పార్టీ కూడా ఆరోపిస్తుంది. సో కాంగ్రెస్లో ఉన్నటువంటి కొంతమంది కోవట్లే ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్కి సంబంధించి రాజ్యసభకి ఎన్నిక అవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కుట్ర చేశారు అని చెప్పేసి అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు ఆ విధంగా మీనాక్షి నటరాజన్ పైన కోపం అంటే ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో అందరూ ఓకే అన్నారు. ఒక మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరు మాత్రం ఏదైతే ఆ వ్యక్తి కీలకమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి, ఎలాంటి ప్రజాసేవ చేయనటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవులు అనుభవిస్తున్నాడు. సో ఖచ్చితంగా అతనికి ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పి రాహుల్ గాంధీతో కీలకంగా చెప్పినటువంటి వ్యక్తుల్లో మీనాక్షి నటరాజన్తో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. సో ఖచ్చితంగా వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా పదవులకి చెక్ పెట్టాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు భావిస్తున్నారు అని చెప్పేసి అయితే కొంతమంది మీడియాలో చర్చ వస్తుంది. అదేవిధంగా ఏదైతే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. సో ఎవరు కూడా దీనికి సంబంధించి ఏదైతే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు క్లియర్గా చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ స్థానాన్ని వదులుకుంది. సో వీళ్ళందరూ కలిసి మీనాక్షి నటరాజన్కి సంబంధించి ఒక కుట్ర పన్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏదైతే కేంద్ర స్థాయిలో ఎవరికి తెలిసే అవకాశం లేదు. సో వీళ్ళే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఆ శ్రీలత అని పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ తీసుకుని ఇవే డీటెయిల్స్ అతనికి చేరవేర్చడం ద్వారా ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల అధికారికి మహారాష్ట్రలో చేరినవి డిస్క్వాలిఫై అయిపోయింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఏదైతే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో రాజ్యసభ స్థానం లేనటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. క్లియర్ మెజారిటీ ఏదైతే మహారాష్ట్రలో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏదైతే రాజ్యసభ స్థానానికి సంబంధించి 58 మంది బలం ఉండాలి. సో క్లియర్ మెజారిటీ ఉండి కూడా రాజ్యసభ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇక్కడ ఏదైతే తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాల వల్లే కేవలం ఒక రాజ్యసభ స్థానం కోల్పోయింది కాంగ్రెస్ అధిష్టానం అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి రాజ్యసభ స్థానానికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే ఓటు చోరీ జరుగుతుందో ఇప్పుడు సీటు చోరీ జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితం కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఏదైతే ఈ అంశం ఏ విధంగా ముందుకు వెళుతుంది మొత్తం కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఖచ్చితంగా రూట్ లెవెల్లో తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. మానస. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై అవినీతి ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేస్తూ మాజీ ఎంపీ కేశినేని నాని ఈడీకి సంచలన లేఖ రాశారు. చిన్ని ఆయన కుటుంబ సభ్యులు కేశినేని నెట్వర్క్ లావాదేవీలపై పీఎంఎల్ఏ కింద దర్యాప్తు జరపాలని ఈడీకి రాసిన లేఖలో కోరారు. ఇక ఈడీ అటాచ్మెంట్లు బ్యాంకు వివరాలు దాచిపెట్టారని, ఏసీఏ అవినీతి, విజయవాడ ఉత్సాహం, అవకతవకలపైన విచారణ చేపట్టాలని నాని డిమాండ్ చేశారు. ఇక ఈ వ్యవహారంపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. సుబ్బు. కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం రోజు రోజుకి ముదురుతుంది. సోదరుడు కేశినేని చిన్ని ఎంపీ ఎవరైతే విజయవాడ ఎంపీ ఉన్నారో ఆయన పైన ఈడీకి మాజీ ఎంపీ కేశినేని నాని లేఖ రాశారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆయన సతీమణి జానకి లక్ష్మి, కుమారుడు వెంకట్ చౌదరి, రాజశేఖర రెడ్డి మరియు వారి నెట్వర్క్ పై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద అత్యవసర విచారణ దర్యాప్తు చేయాలని, విస్తృత దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే రాజశేఖర రెడ్డి గత ప్రభుత్వంలో లిక్కర్ స్కామ్ లో ఉన్నారని చెప్పేసి రాజశేఖర రెడ్డి సంబంధించి
ఈ లిక్కర్ స్కామ్ లో కొంత ముడుపులు చేతుల్లో మారాయి, అవి జానకి లక్ష్మికి వచ్చాయని చెప్పేసి కూడా ఈడీ సమ్మన్లు అయితే జారీ చేసింది. అయితే ఈ సమ్మన్ల పైన గతంలోనే ఎప్పుడైతే సమ్మన్లు జారీ చేశారో అప్పుడే ఆ నోటీసులు జారీ చేసిన సమయంలోనే కేసీఆర్ చిన్ని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఇది లిక్కర్కి సంబంధించి కాదు, రాజకేశ్వర రెడ్డికి సంబంధించి తమ ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ ఏదైతే ఒకటి చేపట్టామని చెప్పి దానికి సంబంధించి ఆ కంపెనీకి అయితే నోటీసులు వచ్చేది అప్పట్లోనే కేసీఆర్ చిన్ని వివరణ ఇవ్వడం అయితే జరిగింది. అయితే దీని అంతటిపైన సుదీర్ఘంగా కేసీఆర్ నాని అయితే ఒక లేఖను రాయటం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి. కేసీఆర్ చిన్ని ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారు, ఏ రకంగా అవినీతిగా డబ్బు సంపాదించారనే దాని మీద కొన్ని అంశాలు లేవనెత్తుతూ ఆయన ఒక లేఖ రాయటం అయితే జరిగింది. దాంతో పాటు పోయినసారి ఎలక్షన్స్ లో ఈయన ఎంపీగా పోటీ చేసినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర లంచాలు తీసుకున్నారని చెప్పి టికెట్ ఇప్పించే దానికి డబ్బులు తీసుకున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే కొలిక్పూడి శ్రీనివాస్ ఉన్నారో, కొలిక్పూడి శ్రీనివాస్ గతంలో కేసీఆర్ చిన్ని పైన ఆరోపణలు చేయడం జరిగింది. 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు టికెట్ ఇప్పించడానికి అని చెప్పేసి. 60 లక్షల రూపాయలు శంకర రామచంద్రరావు, 50 లక్షల రూపాయలు బొల్లినేని మోహన్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశామని చెప్పేసి కూడా ఆయన గతంలో ఆరోపణలు అయితే జరిగింది. ఈ ఆరోపణలన్నిటి మీద కూడా విచారణ చేయాలని కేసీఆర్ నాని అయితే డిమాండ్ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాటు చేసి రియల్ ఎస్టేట్ సంస్థల ద్వారా కూడా మోసానికి కేసీఆర్ చిన్ని పాల్పడ్డారని కేసీఆర్ డెవలపర్స్ పేరుతో దిండిగల్, కార్తానూర్ ప్లస్ మటన్ చెరువు ప్లస్ గచ్చిబౌలి, బంజారా హిల్స్, శంకరపల్లి ప్రాజెక్టులో ఫ్రీలాన్స్ పేరుతో భారీగా వసూలు చేశారని చెప్పేసి భారీగా పెద్ద మొత్తాల్లో వసూలు చేశారని చెప్పేసి కస్టమర్లు కూడా మోసం చేశారని చెప్పేసి కూడా కేసీఆర్ నాని అయితే ఆరోపణలు చేశారు కేసీఆర్ చిన్ని పైన. ఇక సాహితీ ఇన్ఫ్రా స్కామ్ తో కనెక్షన్ కూడా ఉందని చెప్పేసి దానిపైన కూడా విచారణ చేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ నాని అయితే డిమాండ్ చేయడం జరిగింది. దానికి అంతేకాకుండా 112 ఎకరాల ప్రగతి నగర్ భూమిలో కూడా స్కామ్ జరిగిందని ఎక్సెల్ ప్రాపర్టీస్ పేరు మీద ఎంపీ కుమారుడు వెంకట్ చౌదరి ద్వారా భూమిని ఇది చేశారని చెప్పేసి కూడా ఈ ఆరోపణలు అయితే చేయడం జరిగింది. NCLT ప్లస్ అది ఇంకో కంపెనీ ఏదంటే PMC, ఈ కంపెనీల్లో బ్యాంకుల్లో కేసుల్లో ఉండగా కూడా ఫ్రీలాన్స్ సేల్స్ కొనసాగించారని చెప్పేసి కూడా ఆయన ఈడీకి ఇచ్చిన లేఖలో కూడా పేర్కొనడం జరిగింది. ఈ సుప్రీంకోర్టును కూడా కేసీఆర్ చిన్ని తప్పుదారి పట్టించారని చెప్పేసి కూడా ఈ లెటర్ లో మెన్షన్ చేయడం జరిగింది. 112 ఎకరాల భూమి విషయంలో కాంప్రమైజ్ పిటిషన్ వేసి ఈడీ అటాచ్మెంట్ తో NCLT, MPC బ్యాంకులు విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచి ఉంచారని చెప్పేసి ఆయన ఈ ఈడీకి కొన్ని ఆధారాలు అయితే కొన్ని అటాచ్మెంట్స్ అయితే ఆయనకి ఇవ్వటం కూడా జరిగింది. ఈ గనుల నియోజకవర్గంలో ఇది విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా వరకు తవ్వకాలు జరుగుతున్నాయి చెప్పేసి మట్టి, గ్రావెల్ కానీ ఇదంతా కూడా ఇసుక, గ్రావెల్, ఫ్లై యాష్ ఇవన్నీ కూడా తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాల ద్వారా చాలా డబ్బు అయితే ఎక్స్ట్రాక్షన్ జరుగుతుంది, డబ్బు అని చెప్తుంది. ఈ మనీ లాండరింగ్, మనీ గ్రావింగ్ ఏదైతే సివిల్ తగాదాల్లో కూడా వీళ్ళు ఎంపీ తాలూకా మనుషులు ఇన్వాల్వ్ అవుతున్నారు. వాటన్నిటి ద్వారా కూడా సెటిల్మెంట్లు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. కొంతమంది దగ్గర మనీ ల్యాండ్ కూడా గ్రాబ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పేరుతో ఇది కొన్ని దందాలు కూడా చేస్తున్నాడు కేసీఆర్ చిన్ని అని చెప్పేసి కూడా దీనిపైన పర్సనల్ ఆడిటర్ దండమూడి శ్రీనివాస్ ట్రెజరర్ గా ఉన్న ACAలో అవినీతి మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇచ్చేయటం జరిగింది. అదే కాకుండా విజయవాడలో ఉన్న ఇది బలవంత వసూలు చేస్తారు, విజయవాడలో కొంతమంది దగ్గర బలవంత వసూలు చేస్తా 500 కోట్ల పైకి వసూలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు. విదేశీ మోసాల్లో కూడా విదేశాల్లో కొన్ని కంపెనీల ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుడివాడ ఎమ్మెల్యే వెలిగండ్ల రాముతో కలిసి కేసీఆర్ చిన్ని విద్యార్థులను మోసం చేశారు, ఇమిగ్రెంట్లను మోసం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఈ ఆరోపణలన్నింటి మీద విచారణ చేయాలని చెప్పేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి ఇది ఫిర్యాదు చేయడం జరిగింది. దీని మీద వేచి చూడాల్సి ఉంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏ రకంగా స్పందిస్తుంది అనే దాని మీద వేచి చూడాల్సి ఉంది.
రైట్, థ్యాంక్ యూ సుబ్బు. కాంగ్రెస్ పార్టీపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మీనాక్షి నటరాజన్ వ్యవహారానికి సంబంధించిన సమాచారం రాష్ట్ర కాంగ్రెస్ నుంచే వెళ్లిందని ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి అవగాహన లేదని, బీఆర్ఎస్ నగరాన్ని చెడగొట్టిందంటే ప్రజలు తమకు ఎందుకు ఓటు వేస్తారని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ రెడ్డి పాలనను హిట్లర్ పాలనగా అభివర్ణించారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందని విమర్శిస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల సహకారంతో అంతం చేస్తామని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ రాజ్ కుమార్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? పద్మ, ఏదైతే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాత్రం ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్పై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. మీడియా చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి కూడా రాజ్యసభకు వెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కూడా తిరస్కరించడం, అది తెలంగాణలో కేసు ఉండడం. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు లీగల్ సెల్ కూడా ఏం చేస్తుంది, ఇది కావాలనే లీకులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఈ కేసు ఉందని కూడా బీజేపీ నేతలకు చేరవేసింది ఎవరో కూడా లీగల్ చూసుకోవాలి. ఎందుకంటే అంతర్గతంగా తమ పార్టీలోనే ఉన్నటువంటి విభేదాలు ప్రతిపక్షాలకు ఎందుకు రుద్దుతున్నారని కూడా కేటీఆర్ ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వంలో ఉన్న లోపాలు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి పీసీసీ ప్రెసిడెంట్ కావచ్చు, అన్ని కూడా డబ్బులకే సంచులకు అమ్ముడుపోయినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు వెళ్లకుండా అడ్డుకుంది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే అని కూడా చెప్పిన నేపథ్యంలో, అదేవిధంగా జమ్మికుంటలో నిర్వహించినటువంటి కార్యకర్తల ముఖ్య సమావేశంలో మాత్రం హరీష్ రావు కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రభుత్వం, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు అని కూడా చెప్పిన నేపథ్యంలో అసలు ఈ యొక్క హిట్లర్ కంటే ఇప్పుడు ఉన్నటువంటి సీట్లు కాదు కదా, అసలు డిపాజిట్లు కూడా రావని కూడా హరీష్ రావు కూడా కాంగ్రెస్ పార్టీపై కూడా విమర్శలు చేయడం జరిగింది. ఈ తమ ఏదైతే ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీతో పాటు అన్ని కూడా చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అవన్నీ కూడా అబద్ధాలే. ఎందుకంటే ప్రభుత్వం రైతు బంధు ఇస్తున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా రైతు బంధు ఎగ్గొట్టినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డికి అని దక్కుతుందని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే జస్ట్ 2 లక్షల వరకు రుణమాఫీ చేశామని కూడా చెప్పడం జరిగింది. కానీ రైతులకు ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో చేయలేదని కూడా హరీష్ రావు విమర్శలు చేయడం జరిగింది. వేల కోట్ల రూపాయలు ఇప్పటివరకు కమిషన్ల రూపంలో ఢిల్లీకి పంపనీకే సరిపోయింది తప్ప కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం మినిమం అంటే విద్యార్థులతో కూడా కనీసం స్టైఫన్లు కానీ స్కాలర్షిప్లు ఇవ్వకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. అన్నిటిలో రంగాల్లో కూడా ఫెయిల్ అయిందని కూడా చెప్పడం జరిగింది. ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి ప్యాలెస్ సరిపోకుండా ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో కూడా 100 కోట్లతో తన కార్యాలయం కట్టుకోవడం జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు తాను తిరుగుతున్నటువంటి ప్రభుత్వ హెలికాప్టర్ కూడా దాదాపు ఇప్పుడు సరిపోదన్నట్టు మరో కొత్త దానికి నెలకు 5 కోట్ల రూపాయలు రెంట్ ఇచ్చి ఇవన్నీ కూడా ప్రభుత్వ దుబారా ఖర్చులు చేస్తూ ఉంది. రాష్ట్రంలో చాలా ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే తాను మాత్రం హిట్లర్లా వ్యవహరిస్తూ తన పాలనను అంతం చేసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎక్కడా గెలవదు, పరిపాలనలోకి మళ్ళా ప్రభుత్వంలోకి బీఆర్ఎస్ పార్టీ వస్తుందని కూడా హరీష్ రావు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అంటే రేవంత్ రెడ్డి మాత్రం ఈ రాష్ట్రంలో మాత్రం ఢిల్లీకి డబ్బులు పంపడం కావచ్చు, అదేవిధంగా రైతులకు చేసింది ఏం లేదు. ఇప్పుడు రైతు డిస్కంల పేరుతో వారందరికీ కూడా బోర్ల వద్ద మీటర్లు ఏర్పాటు చేసే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రైతులకు మీటర్లు పెట్టే చరిత్ర కేసీఆర్ ఉన్న 10 ఏళ్ల పాలనలో కూడా ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లో రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తే 6 గంటలు సరిపోతుందన్న ఇప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్కి మాత్రం బీజేపీకి మద్దతుగా కూడా ఏదైతే రైతులకు మీటర్లు పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి మాత్రం మనం రైతులందరూ కూడా వారిని తక్షణమే, ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల కోసమే ఇక్కడ రాష్ట్రంలో పాలన చేస్తుంది తప్ప కానీ అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న సమస్యలను పట్టించుకోవడం లేదని కూడా చెప్పడం జరిగింది. లక్షల కోట్ల అప్పు తీసుకొస్తున్నారు, కేవలం కమిషన్లు మాత్రం తీసుకుంటున్నారు. ఎక్కడ ఇప్పుడు పరిపాలనకు వచ్చినప్పటి నుంచి ఎక్కడ అభివృద్ధి జరగలేదని హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడ్డారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేశారు. ఉద్రిక్తతల నడుమ జరుగుతున్న ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకుని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేసి అనంతపురానికి తరలించారు. పోలీసు వాహనాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు వెంబడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మానుస. ప్రస్తుతం ఏదైతే అనంతపురం జిల్లాలో తాడిపత్రి పట్ల అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు. అయితే పూర్తిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పోలీసుల మధ్యలో అయితే మాత్రం తీవ్ర తోపులాట జరిగింది.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో పిలుపునిచ్చినటువంటి వెండిపోటుకు 2 సంవత్సరాలు అనే కార్యక్రమాన్ని అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యే అందరూ కూడా ఈ రోజు కార్యక్రమాన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం నిరసనలు తెలియజేస్తారు. అదే భాగంగా అయితే మాత్రం అనంతపురం జిల్లాలో తాడిపత్రి పట్టణంలో అయితే మాత్రం ఎవరైతే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ కార్యకర్తలు నాయకులతో పాటు కూడా పూర్తిగా నిరసనలు అయితే మాత్రం తెలియజేయడంతో ఈ యొక్క నిరసనలు అయితే మాత్రం పోలీసులు అడ్డుకోవడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేయడంలో అయితే మాత్రం అటు కార్యకర్తలు నాయకులకు ఇటు పోలీసుల మధ్య అయితే మాత్రం వాగ్వాదం జరిగింది. పూర్తి స్థాయిలో కార్యకర్తలందరూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ ఖండిస్తూ కూడా పోలీసులు డౌన్ అంటూ కూడా అనేక నినాదాలు చేస్తూ కూడా పూర్తిగా అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. మనతో అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాలు అయితే మాత్రం పూర్తిగా సంబంధించినటువంటి పోలీసులు ఏదైతే ఇక సంబంధించిన కార్యకర్తలను అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఎవరైతే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పూర్తిగా అదుపులో తీసుకుని ఈ యొక్క అరెస్ట్ కు సంబంధించిన విషయాలపై కూడా పూర్తిగా అయితే మాత్రం విచారణ చేపట్టడం జరిగింది. అది ఏదేమన్నప్పటికీ పోలీసు విచారణ నిరసిస్తూ కూడా వైసీపీ నాయకులు పూర్తిగా అయితే మాత్రం యొక్క నినాదాలు అయితే రోడ్డుపై బయటించి అనేక విధాలుగా అయితే మాత్రం చేయడంతో ఒక్కసారిగా అయితే మాత్రం తాడిపత్రి పట్టణంలో అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న పరిస్థితి ఉంది. మానస. ఓకే, థ్యాంక్ యూ అశోక్. ఇక భూపాలపల్లిలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. పరిస్థితుల్లో మరి ఏం జరుగుతుంది అనేటువంటిది కార్మికులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, బుద్ధిజీవులకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దేన్ని వదిలిపెట్టలేరు. మట్టిని వదులుతలేరు, ఇసుకని వదులుతలేరు. చివరికి చిన్నపిల్లలకు అన్నం పెట్టే టెండర్లలో కానీ, చిన్నపిల్లలకు ఇచ్చే బట్టల్లో, బూట్లలో, షూజులో, కోడిగుడ్లలో, సింగరేణి బొగ్గులో, భూముల్లో ఇక కాదేది అనర్హం అన్నట్టు అన్నింట్లో కూడా అవినీతికి పాల్పడతా ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఒక ఉద్యమ పార్టీగా 14 ఏళ్లు పోరాడి తెలంగాణ సాధించినటువంటి రాజకీయ పార్టీగా మరి సింగరేణిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి నుంచి కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరికీ తెలుసు, గౌరవనీయులు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఆనాడు చంద్రబాబు నాయుడు కారుణ్య నియామకాలను రద్దు చేసిపోయిండు. ఆ తర్వాత 10 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వలేదు. ఛాయ్ వద్దు బిడ్డ, బయటకు తీసుకుపోయి ఆ కుర్చీలో కూర్చున్న బుద్ధిమంతులకి, ఈయన నిలబడ్డోళ్ళకి ఇయ్యకు, బయట కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ఈ బిడ్డ. ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన మాట ప్రకారంగా కారుణ్య నియామకాలను ప్రారంభించి 16,500 మంది కార్మికుల పిల్లలకు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, మన నాయకుడు కేసీఆర్. కాంగ్రెస్ వచ్చింది, ఏం చెప్పిండ్రు? కారుణ్య నియామకాల మీద విజిలెన్స్ విచారణ జరుపుతాం, ఇచ్చిన ఉద్యోగాలు ఊడగొడతాం అని విజిలెన్స్ విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొత్తగా మెడికల్ బోర్డు పెట్టుడే బంద్ చేసిండ్రు. ఒక్కసారో 2 సార్లు మెడికల్ బోర్డు పెడితే పాపం బైపాస్ సర్జరీ అయినటువంటి వాళ్ళు, క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు, 2 కిడ్నీలు ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు కూడా అన్ఫిట్ చేయకుండా కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒకసారి మా రాజిరెడ్డి గారు, మా ఈశ్వరన్న, మేము సింగరేణి సిఎండి ఆఫీస్కు పోయి ఆ కార్మికులను తీసుకుపోయి 2 సంచులు 2 దిక్కులున్నాయి, కిడ్నీలు ఫెయిల్ అయ్యి, ఈయనను కూడా మెడికల్ బోర్డు అన్ఫిట్ చేయకపోతే ఇదేం దుర్మార్గము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది. అయినా స్పందన రాలే. ఎప్పుడైతే మేము ప్రజల్లోకి బయలుదేరామో, మొన్న పోయి గోదావరి ఖన్లో వీళ్ళ అవినీతి చిట్టా అంతా బయటపెట్టి కాంగ్రెస్ దురాఘాతాన్ని బయటపెడితే ప్రజలు, కార్మికులు తిరగబడతారని భయపడి దెబ్బకు పెండింగ్ లో ఉన్న 400 ఉద్యోగాలు రేపొచ్చి నేను సర్టిఫికెట్లు పంచుతా అని బట్టి విక్రమార్క గారు స్టేట్మెంట్ ఇచ్చింది. ఇవాళ పొద్దున భూపాలపల్లి బయలుదేరిన మనంగానే లేలేగా ఇప్పటి నుంచి మెడికల్ బోర్డు బరాబర్ పెడతాం, మానవతా దృక్పథంతో చూస్తాం, పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని ఇవాళ పొద్దుగల
బట్టి విక్రమార్క గారి మీద స్టేట్మెంట్ వచ్చింది. అంటే దీన్ని బట్టి ఏంది, మన పోరాటం కొంత ఫలించింది. కానీ ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళు చేసిన అవినీతి. విషయాల్లోకి పోయే ముందు ఒక్కొక్కటి నేను మీకు వివరించాలని అనుకుంటా ఉన్నా. అయితే ముఖ్యంగా కార్మికులు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి కార్మికులు బాగా విని మీరు బొగ్గుబాయిల మీద చర్చ పెట్టాలి. ఈ యొక్క అవినీతిని కార్మికులకు అర్థమయ్యే విధంగా బాయిల మీదకి పోయి ఏం జరిగిందో కార్మికులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ మీటింగ్కి వచ్చినటువంటి కార్మిక సోదరుల మీద ఉంది. మీరు బాగా చర్చ పెట్టండి, మనం పోరాటం చేద్దాం. మేము ఇలా పీపీటీ పెట్టి దీన్ని వదిలిపెట్టేదేం లేదు. రేపు అసెంబ్లీలో కూడా ఈ అవినీతిని అంతా కూడా ఎండగట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా ఇది ఇట్లే వదిలిపెడితే ఇంకో 2-3 ఏళ్లలో సింగరేణి ప్రైవేట్ పరమయ్యే ప్రమాదం ఉన్నది. ఒకప్పుడు 1000 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు ఉండేది. ఈ కాంగ్రెస్ నిర్వాకం వల్ల 4300 కోట్ల ఓడీలోకి వెళ్ళిపోయింది సింగరేణి. 1వ తారీఖు జీతాలు రావాలంటే బ్యాంకుల అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితి ఈరోజు సింగరేణి ఏర్పడ్డది. అందువల్ల దీని మీద విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఒక మంచి పీపీటీ తయారు చేసినాం. సులువుగా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక్కొక్క అంశం మీద మీకు వివరించాలని అనుకుంటా ఉన్నాం. ముందుగా అసలు ఏంటి సింగరేణి? 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి దాదాపు పర్మనెంట్ వర్కర్స్, కాంట్రాక్టర్ వర్కర్స్ కలిపితే 70,000 కుటుంబాలు డైరెక్ట్ గా పనిచేస్తా ఉన్నాయి. తెలంగాణకు ఆర్థిక వెన్నుముక. ఆదిలాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ మీదుగా ఖమ్మం జిల్లా దాకా 350 కిలోమీటర్లు విస్తరించినటువంటి సంస్థ. 37,000 కోట్ల టర్నోవర్ కలిగినటువంటి సంస్థ. ఇందాక చెప్పినట్టు దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి ఒకే ఒక్క సంస్థ, బొగ్గు ఉత్పత్తి సంస్థ, అది మన తెలంగాణకు సొంతం. ఏం జరుగుతా ఉంది సింగరేణిలో మీరు చూస్తే, కింద పెట్టు మీరు చూస్తే ఈరోజు సైట్ విజిట్ సర్టిఫికెట్ స్కామ్, సోలార్ పవర్ స్కామ్, జైపూర్ పవర్ స్కామ్, 40 లక్షల టన్నుల బొగ్గు మాయం, ఎక్స్ప్లోజివ్ స్కామ్, డీజిల్ స్కామ్, ఇంకా ఇట్లా చాలా స్కామ్లు ఉన్నాయి. ఏం జరుగుతుందో ఒక్కొక్క స్కామ్ గురించి కూడా మీకు వివరిస్తా. ఫస్ట్ వచ్చి టెండర్ విధానం మార్చిండ్రు. ఏంటిది? సింగరేణి పుట్టినప్పటి నుంచి మొన్న కాంగ్రెస్ వచ్చేదాకా ఓబీ టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే పద్ధతే లేదు. ఏంటిది అసలు సైట్ విజిట్ సర్టిఫికెట్? ఎవరైనా టెండర్ వేయాలంటే బొగ్గుబాయి మీదకి పోయి చూసొచ్చి ఆ జనరల్ మేనేజర్ దగ్గర నేను సైట్ చూసినా అని సర్టిఫికెట్ తెచ్చుకుంటేనే టెండర్ వేయాలి. కాంగ్రెస్ ఏం చేసింది? సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టి వాళ్ళు అనుకున్న వాళ్ళకే జీఎం సర్టిఫికెట్ ఇస్తాడు. ఎవరికైతే టెండర్ దక్కాలో వాళ్ళకు మాత్రం సైట్ చూసిండు అని సర్టిఫికెట్ ఇస్తాడు. వేరే వాళ్ళు ఎవరన్నా వస్తే సైట్ విజిట్ సర్టిఫికెట్ వాళ్ళకి ఇయ్యరు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగుడి సత్తా.